కార్తీక దీపం నేటి ఎపిసోడ్లో భావోద్వేగాల కలయిక మనకు కనిపిస్తుంది. ఒకవైపు అమాయక ప్రశ్నలతో శౌర్య తన తల్లిదండ్రుల ప్రేమ కోసం పరితపిస్తుంటే, మరోవైపు దీప పుట్టుకకు సంబంధించిన అసలు నిజం దశరథ మనసును తొలిచేస్తుంది. మరెందుకు ఆలస్యం, ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ సీరియల్ విజన్. శౌర్యకు అన్నం తినిపిస్తుండగా అమ్మా నాన్న ఎక్కడా అని కాంచనని అడుగుతుంది శౌర్య. కాంచన కోపంగా సమాధానం చెప్పడంతో, నువ్వు మారిపోయావు, నేనంటే నీకు అస్సలు ఇష్టం లేదని అంటుంది శౌర్య. అప్పుడు జోగ్రాని కూడా చెప్పింది, నాకు చెల్లెలు పుడితే నన్ను హాస్టల్లో వేస్తారంట, అది నిజమేనా? నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తారా? నాకు నువ్వంటే చాలా ఇష్టం, నువ్వు కోప్పడితే నేను బాధపడతాను అని శౌర్య అనటంతో కాంచన కంటతడి పెడుతుంది. ఎంతమంది వచ్చినా నువ్వే నాకు ఫస్ట్ అంటుంది కాంచన. నీకు చెల్లి వచ్చినా నీ తర్వాతే అని చెబుతుంది కాంచన. ఇదంతా చూసిన కార్తీక్ ఇక ఎవరూ రారని అనుకుంటాడు. కార్తీక్ను చూసిన శౌర్య తండ్రిని హత్తుకుంటుంది. అమ్మ ఎక్కడా అని ప్రశ్నిస్తుంది. అమ్మమ్మకి ఒంట్లో బాలేదని అమ్మ అక్కడే ఉండిపోయిందని చెబుతాడు కార్తీక్. అమ్మ ఎప్పుడు వస్తుంది అని శౌర్య అడగ్గా, అమ్మమ్మకి ఆరోగ్యం బాగోవగానే వస్తుందని చెబుతాడు కార్తీక్. నన్ను అమ్మ దగ్గరికి తీసుకెళ్తావా అని శౌర్య ప్రశ్నించగా, సరేనంటాడు కార్తీక్. నీకేం కావాలన్నా నానమ్మని అడగమని అంటాడు. దీపని హాస్పిటల్లో అడ్మిట్ చేశామని కార్తీక్ చెప్పగా, డాక్టర్ గారితో అన్నీ మాట్లాడారా? ఏమన్నారు అని ప్రశ్నిస్తుంది కాంచన. తల్లి మాటలకు ఏం చెప్పలేక కార్తీక్ సైలెంట్గా ఉండిపోతాడు. మరోవైపు దశరథ సుమిత్రకి టాబ్లెట్ వేస్తాడు. దీప కడుపులో బిడ్డ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దీప హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది కదా, తన గురించి ఆలోచిస్తున్నారా అని ప్రశ్నిస్తుంది సుమిత్ర. తన గురించి ఆలోచించటానికి ఏముంది, తన పక్కన కార్తీక్ ఉన్నాడు కదా అని అంటాడు దశరథ. ఈ టైంలో భర్త కంటే కూడా దీపకి తల్లి అవసరం ఉంది. కడుపుతో ఉన్న భార్యకు ఏం కావాలో భార్య చెబితేనే భర్త అర్థం చేసుకోగలడు. అదే కన్నతల్లి ఉంటే కూతురికి ఏం కావాలో అర్థం చేసుకుంటుందని చెబుతుంది సుమిత్ర. ఈ మాట నిజమే, కానీ కొంతమంది కూతుళ్ళు కూడా కన్నతల్లికి ఏం కావాలో అడగకుండానే అర్థం చేసుకుంటారు. కన్నతల్లి కోసం ఏదైనా ఇవ్వాలి అనుకుంటే అది ఏదైనా కావచ్చు, ఇవ్వటానికి వెనకాడరు అంటాడు దశరథ. జ్యోత్స్నని చూస్తే నాకు కూడా అలాగే అనిపించింది. అది నా కోసం ఆపరేషన్కి కూడా సిద్ధపడిందని చెబుతుంది సుమిత్ర. మన కూతురు జ్యోత్స్న కాదు, దీప అని మనసులో అనుకుంటూ ఉంటాడు దశరథ. మీరు అనవసరంగా జ్యోత్స్నను తిట్టొద్దండి అని చెబుతుంది సుమిత్ర. దీప గురించి ఎంత నీచంగా మాట్లాడిందో విన్నావు కదా అంటాడు దశరథ. అదే నీ కన్న కూతురైతే జ్యోత్స్న ఇలా మాట్లాడేదా అని దశరథ అడగటంతో సుమిత్ర షాక్ అవుతుంది. మీరు దీపని జ్యోత్స్నని ఒకటి చేసి మాట్లాడొద్దు. దీపని నా కన్న కూతురుగా ప్రేమించినట్లు నేను ప్రేమించలేను కదా, అలాంటప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందని సుమిత్ర చెబుతుంది. త్వరలోనే ఆస్పత్రికి వెళ్ళాలని దశరథ చెప్పగా, జ్యోత్స్న కూడా మనతోనే వస్తుందా? నాకేం కాదు కదా అని బాధపడుతుంది సుమిత్ర. నీ కన్న కూతురు నీతోనే వస్తుంది. నీ కూతురు తన ప్రాణాలు అడ్డుపెట్టైనా తన ప్రాణాల్ని కాపాడుతుందని చెబుతాడు దశరథ. మన అల్లుడు మన కూతురు మన కోసం ఎంత పెద్ద త్యాగానికి సిద్ధపడ్డారో నీకు తెలియదు సుమిత్ర. తెలిస్తే నువ్వు తట్టుకోలేవని అనుకుంటూ ఉంటాడు దశరథ మనసులో. ఇటువైపు కాంచన ఏం మాట్లాడకపోవడంతో, నేను మొండిదానిని, అందుకే ఏం జరిగినా ఎంత బాధపడినా గోడకు కొట్టిన బంతిలా మళ్ళీ తిరిగొస్తూనే ఉంటానని చెబుతుంది కాంచన. నీకొక కూతురు పుట్టినా కూడా శౌర్య నాకు పెద్ద మనవరాలే, దానిని తక్కువగా చేసి చూడను, అది నా మనవరాలే, దానికి నేను నానమ్మనే అంటుంది కాంచన. గుండెల్ని పిండేసే మాట ఏదో ఈ కొంపలోకి తీసుకొస్తావని నేను ముందు నుంచి భయపడుతూనే ఉన్నానని అంటుంది కాంచన. బిడ్డని క్షేమంగా మీ చేతుల్లో పెడతానని దీప మాటిచ్చింది. నన్ను వెర్రిదానిని చేయడం కాకపోతే నిలబెట్టుకోలేని మాటివ్వటం ఎందుకు అని ప్రశ్నిస్తుంది కాంచన. నేను చచ్చిపోయేలేపు నీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డను నేను చూడాలని చెబుతుంది. దాంతో డాక్టర్ హారిక చెప్పిన మాటలు గుర్తొచ్చి కార్తీక్ తల్లి కాళ్ళ దగ్గర కుప్పకూలిపోయి ఏడుస్తాడు. అత్త కోసం నీకు అన్యాయం చేస్తున్నానని బాధపడతాడు. ఆ బిడ్డ మీద ఆశలు పెట్టుకోనా వద్దా అని కాంచన అడగ్గా, ఇంతలో శ్రీధర్ వచ్చి, ఎవరికోసమో మన ఆశల్ని చంపుకోవాల్సిన అవసరం లేదు, మన సంకల్పం బలంగా ఉంటే అది నిజమవుతుందని అంటాడు.
మీరెందుకు వచ్చారో చెప్పమని కాంచన అడగ్గా నా కర్తవ్యం నన్ను కదిలించింది, ఇక్కడి దాకా తీసుకొచ్చిందని చెబుతాడు శ్రీధర్. మరోవైపు దాస్ని కలిసిన జ్యోత్స్న నన్ను మీరంతా చాలా తెలివిగా లాక్ చేశారని దాస్తో అంటుంది. నేను ఓడిపోయాను అని ఒప్పుకుంటున్నాను, కానీ నువ్వు నాకు తెలియకుండా చేస్తున్నదంతా ఒప్పేసుకోమని అడుగుతుంది. మా డాడీ దీపని హాస్పిటల్లో అడ్మిట్ చేశాడని జ్యోత్స్న చెప్పగా తను ప్రెగ్నెంట్ కదా, అందుకే అడ్మిట్ చేశాడని అంటాడు దాసు. మమ్మీకి ఆపరేషన్ చేయాల్సిన హాస్పిటల్లోనే దీపని జాయిన్ చేయాల్సిన అవసరం ఏంటి? నిజానికి నేను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి, అలాంటిది నన్ను ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోమని చెబుతున్నారు. అంటే ఈ గ్యాప్లో బోన్ మ్యారో ట్రీట్మెంట్కి కావాల్సిన స్టెమ్ సెల్స్ దీప నుంచి తీసి స్టోర్ చేసే అవకాశం ఉందని చెబుతుంది జ్యోత్స్న. అయితే మనిద్దరం శివన్నారాయణ గారి దగ్గరకు వెళ్ళి మీ మనవరాలికి తాను ఇంటి బిడ్డని కానని అనుమానంగా ఉందట, ఒకసారి DNA టెస్ట్ చేయిద్దామని అంటాడు దాసు. మా డాడీకి అన్నీ చెప్పేశావా అని అడుగుతుంది జ్యోత్స్న. ఇక్కడ జరిగేదంతా ఎవరో కావాలని జరిపిస్తున్నట్లుగా ఉంది, కానీ నేను ఏది అంత తేలికగా వదిలిపెట్టను. పుట్టిన దగ్గర నుంచి పెంచుకున్న ఆశలు మీరంతా కలిసి నన్ను ఇంట్లో నుంచి గెంటేసి దీపని యువరాణిని చేయాలనుకుంటే అది జరగదని అని అంటుంది జ్యోత్స్న. శివన్నారాయణ గారి ఆస్తికి ఏకైక వారసురాలిని నేనే. ఒక రాజు సింహాసనం ఎక్కేటప్పుడు రక్తపాతం జరుగుతుంది, అయినా సరే వదిలిపెట్టను అంటుంది జ్యోత్స్న. నీకు రాసిపెట్టున్నది మాత్రమే నీకు దక్కుతుందని దాస్ చెప్పి వెళ్ళిపోతాడు. ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలని అనుకుంటుంది జ్యోత్స్న. మరోవైపు శ్రీధర్ ఈ రోజు నుంచి నేను మీతో పాటే మీ ఇంట్లోనే ఉంటానని కాంచనతో చెబుతాడు. ఈ ఇంట్లో మీకు చోటు లేదని కాంచన చెప్పగా మీ నుంచి ఇలాంటి మాటలు ఆశించేవారు చాలామంది ఉన్నారని అంటుంది కాంచన. నీ కొడుకు హాస్పిటల్కి వెళ్తూనే ఉంటాడు. దీపకి పూర్తిగా నయమై ఇంటికి తిరిగొచ్చే వరకు కార్తిక్ తన భార్య దగ్గరే ఉంటాడు. హాస్పిటల్లో ఉన్న దీపకి ఎలా అయితే ఓ తోడు అవసరమైందో ఇక్కడ ఈ ఇంటికి కూడా ఓ తోడు కావాలని చెబుతాడు శ్రీధర్. కార్తీక్ వచ్చే వరకు నేను ప్రతిరోజు రాత్రి ఇక్కడే పడుకుంటానని అంటాడు. ఈ ఇంటి సంగతి సరే, మరి కావేరి స్వప్నాల పరిస్థితి ఏంటి అని అడుగుతుంది కాంచన. అక్కడ అల్లుడిని కాపలా పెట్టి వచ్చానని చెబుతాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరి చూశారుగా, దీప తన కన్న కూతురు అనే నిజాన్ని దశరథ బయట పెడతాడా? సుమిత్ర తన సొంత కూతురు ఎవరో తెలుసుకున్నప్పుడు ఆమె స్పందన ఎలా ఉంటుంది అనేది తదుపరి భాగంలో చూడాల్సిందే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.